హాయ్ అండి. మా గుంటూరు గోంగూర పచ్చడి, రోటి పచ్చడి కాకుండా ఇలా చట్టి పచ్చడి అనేది చేస్తున్నానండి. ఏంటి చట్టి పచ్చడి అని కొంచెం కామెడీగా ఉంది కదా! మరేం చేస్తాం రోలు లేని వాళ్ళు ఇలానే చట్లోనే చేయాలి కాబట్టి, అందుకనే ఏ చట్టిలో అయితే ఉడికించానో ఆ చట్లోనే పచ్చడి అనేది చేస్తున్నానండి. కొంచెం కారంగా ఉంటే చాలా బావుంటుందనమాట గోంగూర పచ్చడి. ఇంకా పచ్చిమిర్చిననేది మెనిపేసి తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి సారీ అండి. వెల్లుల్లి రెబ్బలు, అలానే జీలకర్ర, మరి కొంచెం ఉప్పు అనేది వేసుకొని మళ్ళీ మెనిపేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. మన ఇష్టం అనమాట. కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువ మంచిదే కదా కొత్తిమీర అనేది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవి మొత్తం చక్కగా మెనిపేసిన తర్వాత అప్పుడు గోంగూర అనేది వేసుకోవాలండి. ఈ గోంగూర పచ్చడిని గూడా మనం మిక్సీ ఏసామనుకోండి పేస్ట్‌లా ఉంటుందనమాట. అందుకనేసే అలా ఇష్టపడక ఇలా చట్టీలోనే నూరాల్సొస్తుంది. మాకైతే రోలు లేక ఇలానే జేస్తానండి ఎప్పుడు చేసినా. ఇంక దీన్నైతే చక్కగా పోపు పెట్టేసుకొని ఉంచుకున్నామనుకోండి, గట్టిగా 2 డేస్ అయితే బయట హ్యాపీగా తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. పోపు పెట్టుకుంటే మాత్రం ఇంక నేనైతే పోపనేది వేసేసి ఇలా చట్లో తిప్పేసేసానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీలో ఎవరికైనా నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారా? చేసుంటే గనుక కామెంట్ చేయండి.